రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. 50,000 మెజార్టీతో నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. 50,000 మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, పావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. కొండలు గుడ్లు పెడుతున్నాయా లేవా అని నేను మా సబితక్క నరేందర్ రెడ్డి అందరం అక్కడ దిగి చూసినాం. ఇప్పుడు మీరు కావాలంటే పోయేటప్పుడు మీరు కూడా చూడొచ్చు. లగచర్ల గ్రామ పరిధి ప్రారంభం అని బోర్డు ఉంది. బోర్డు పక్కకే భూముల నిండా పచ్చని వరి పంటలు బ్రహ్మాండంగా మొత్తం ఇక్కడికెళ్ళి అక్కడ దాకా విస్తరించున్నాయి. మరి నేను అనుకుంటే ముఖ్యమంత్రి ఉండేవాడని అబద్ధం చెప్తాడా? ముఖ్యమంత్రి ఉన్నోడు ఎవరన్నా అబద్ధం చెప్తారా? తొండలు గుడ్లు పెట్టాయి కొడంగల్ భూములల్లా అన్నాడు. పెడుతున్నాయా? మరి తొండలు గుడ్లు పెడుతున్నాయా? కొడంగల్ భూములల్లా పెడుతున్నాయా? పెడతలేవా? పంటలు వండుతున్నాయా? కొంటుండా ముఖ్యమంత్రి పంటలు? బోనస్ ఇస్తుండా? కందులు కొంటుండా? రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా? మీరు అబద్ధం చెప్తున్నారు. ముఖ్యమంత్రి కోసుకొచ్చిండు. కోసుకొచ్చి ఏం చెప్పిండు? టకీ 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 అట. మేము నిజమే అనుకుంటుమి. కోసుగిలా చెప్పిండు కదా, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా, అబద్ధం చెప్తాడా అనుకున్నాను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు, టుకీ లేదు, ఇప్పటిదాకా ఏది దిక్కులేదు. ఒక్కల కన్నా ఇక్కడ మొత్తం కొడంగల్లా రైతు బంధు పైసలు పడ్డోళ్ళు ఒకసారి శైలా పట్టుర్రి. రైతు బంధు పైసలు పడ్డాయా? ఒకసారి పడనోళ్ళు శైలా పట్టండి. ఒక్కసారి వెనుకకు తిప్పండి అమ్మ, కెమెరాలు వెనుకకు తిప్పండి దయచేసి. జర మంచిగా శైలా పట్టుర్రి. కెమెరాలు తిప్పురు తమ్మి. రైతు బంధు రానోళ్ళు చెయ్యూపురి అడ్డంకి ఇట్లా రాలేదు 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 అని. రేవంత్ రెడ్డి కనబడుతుందా? రైతు బంధు రాలే. రుణమాఫీ కానోళ్ళు ఒక్కసారి శైలవట్టు. రుణమాఫీ జరగనోళ్ళు జరగలేదా? కొడంగల్ కూడా స్పెషల్ గా ఏం వేస్తలేడు ఆ టకీ టకీమని లేవా? ఎక్కడ ఇవ్వలకైపోయినా కొడంగల్ మందం నూకుతుండేమో వెనుకకెళ్ళి అనుకున్నాను. లేదా అది కూడా బోనస్ పడ్డదా? టకీ టకీ టకీమని. ఆడబిడ్డలకు 2,500 వచ్చిందా? టకీ టకీ టకీమని రాలే. కులం బంగారం పడ్డదా? టక్కు టక్కుమని రాలే. స్కూటీలు వచ్చినాయా చెల్లె నీకు? స్కూటీలు రాలే. మరి ఎవరికేమిచ్చిండు 14 నెలల్లో? ఎవరికేమిచ్చిండు? ఏమిచ్చిండంటే ఒకటి మాత్రం బాగా ఇచ్చిండు. అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు, అక్కింపేట భూములు ఇచ్చినందుకు మాత్రం సూడి పెట్టిండు. గుండె నిండా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది. నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు, కొడంగల్ ఆడబిడ్డలు. మీరు కొట్లాడిన కేవలం మేము మీ పక్కన నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు, మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు? ఇవాళ 70 మంది మీద కేసులు పెట్టి 40 మందిని 40 రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోసవుచ్చుకున్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు, యాది పెట్టుకో. కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుసుకుంటే రేపు చిత్తుగా ఖచ్చితంగా నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు. నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు. యాది పెట్టుకో. ఒకటి మాత్రం పక్క, ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి
కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అటిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దవాడు వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారు వీడియోలు, ఆ వాట్సాప్లలో వస్తున్నాయి. ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు. అవి ఏమన్నా తిట్లా? ఇంకోడు మనిషి అంటోడైతే బకెట్లో 2 మగులు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇది నడుస్తాను, రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాను. నేను అంటున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. అవి ఏం తిట్లు? తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. రకరకాల తిట్లు తిడతాను. భయం కూడా పడతలేడు వాడు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిడుతురు. దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు? ఎంబడే ఊరుకుండ్రి, ఎంబడే ఓన్రి. 2 లక్షల రుణం మాఫీ చేస్తా, మీరు పోయి తెచ్చుకోగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా. 50,000 కోట్ల రూపాయలు కావాలి, ఏడున్నాయి పైసలు అని అడిగింది. అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట. నవ్వి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లేవు కదా, లంకె బిందెలు ఉంటాయి, నాకు అర్థం కాదు, ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు. 49,500 కోట్లు. కానీ తెల్లారు ఏమన్నాడో తెలుసా? రేవంత్ రెడ్డి ఎక్కడో మీటింగ్ లో మాట్లాడుకుంటా, ఏమున్నదా 40,000 కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే, అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా 40,000 కోట్లు అన్నాడు. అంటే తెల్లారి వరకే 9,500 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళా మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. క్యాబినెట్ తీర్మానం చేసిర్రట. ఏమని? రైతు రుణమాఫీకి 31,000 కోట్లు సరిపోతాయని. ఇంకో 9,000 కోట్లు మింగిన రాయంత. ఆడికెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండు అసెంబ్లీలో. బడ్జెట్లోకి వచ్చే వరకు 26,000 కోట్లు అని పెట్టిరు. మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి, నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు. 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకుల్లో చెప్పిండు. ఏడ 49,000 కోట్లు, ఏడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏదో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాన్ని ఆమోదిద్దామా? 15,000 కాదు 12,000 సరిపోతుందా? 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేంద్ర అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాద పెట్టుకోండి, నరేంద్ర అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందు కోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కూడా తందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలుకు పోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఇక్కడ ఉన్నది యోగి గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం, మీ అందరికీ రక్షణగా ఉంటాం. ఎక్కడ ఎవడెవడు ఇలా కొడంగల్లో మా నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. నిన్న రాత్రి ఈ మీటింగ్ కు రాకుండా ఉండేందుకు రైతు సోదరులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు చికెన్ దావత్లు పెట్టినాడు. చికెన్ దావత్ పెడితే మంచిగా తినూరి. రేపు మళ్ళా ఎలక్షన్లప్పుడు కూడా దావత్తులు అవి ఇవి మస్తుంటాయి. ఇక కొడంగల్ కదా, పైసలకేం తక్కువ ఉంటుంది. ఇక ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి మస్తుగా రేవంత్ రెడ్డి కాడ. పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దంటలేను. కానీ ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు?
వినబడతలేదు. ఏ గుర్తు వస్తున్నాయట, జల్దీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆరేనా? గట్టిగా ఒకసారి జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ళ భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసపుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే, నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని. 20 లక్షలు కాదు, మీదికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీ నుంచి ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని చెప్పి మేము అడిగినాం. కానీ కుయి లేదు, కయి లేదు. ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.